హే గాయ్స్, ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఇంట్లోనే వినాయకుడిని పెడుతున్నప్పుడు బ్యాక్ డ్రాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్ డ్రాప్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒక తాడైతే ఇలా కట్టేసామన్నమాట సపోర్ట్ కోసం, ఇలా హ్యాంగ్ చేయడానికి. ఇలా ఫస్ట్ అయితే ఒక చున్నీ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం అనమాట. దాని మీద ఒక డిజైన్ ఉన్న చున్నీ కానీ మనం ఎలా బ్యాక్ డ్రాప్ రావాలనుకుంటున్నామో అలాంటిది తీసుకొని మనం ఇలా పెట్టేసుకుంటున్నాము. వాటిని సైడ్స్ కి ఇలా ఫోల్డ్ చేసుకుంటే అది ఇంకా లుక్ బాగుంటుంది. సో అలా ఫోల్డ్ చేసేస్తున్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ అయితే ఒక మాల తీసుకున్నాం. ఇలా మాల తీసుకొని ఇక్కడ మధ్యలో అయితే పిన్ పెట్టేస్తున్నాము అండ్ సైడ్స్ కి ఇలా పైకి పెట్టేసుకుంటున్నాము. అండ్ వీటితో అయితే ఇలా డెకరేట్ చేసేసుకున్నాం మనం. అండ్ ఇప్పుడు ఎదురుగా పెట్టడానికి ఇలాంటి ఒక లోటస్ ఫ్లవర్ తీసుకున్నాం అనమాట, ఆర్టిఫిషియల్ది. సో దాన్ని పెట్టేస్తున్నాము అండ్ దాని మీదేమో వినాయకుడిని పెట్టడానికి ఒక పీట అయితే పెట్టేస్తున్నాము. అండ్ ఫైనల్గా మన వినాయకుడిని పెట్టేస్తున్నాము.